ఖమ్మం జిల్లా వెలుగుమట్టిలో ఉద్రిక్తత తలెత్తింది. భూదాన్ భూముల్లో ఆక్రమణ తొలగింపుతో హైటెన్షన్ నెలకొంది. వెలుగుమట్లకు పోలీసులు జేసీబీలతో అధికారులు చేరుకున్నారు. గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దంటున్నారు స్థానికులు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. పికపాటి వెహికల్స్ పైకి రండి. వెహికల్స్ పైకి రండి. వెళ్ళిపోదు కదా ముందుగా చెప్పలేదు. మీ ఇంటి దగ్గర ఒక మాట చెప్తే మేము ఊరుకుందాం. వెళ్ళిపోదు కదా ముందుగా చెప్పలేదు. అక్కడ కూడా కనిపిస్తున్నాయి మాకు. శ్రీశైలం అందరికీ మీకు తెలుసు వస్తారని చెప్పి ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం. ట్యాంక్ కాడి నుంచి 2 గుట్టలు సన్న. ఇప్పుడు ఇది 3వసారి మేము కట్టుకోవటం. నెల నుంచి పండ్లు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి ఇలా అన్యాయం చేసి రేవంత్ రెడ్డి గెలవాలనే రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమలే ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తాడని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతో ఉన్న పిల్లలు అన్ని. నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. చెప్పి బాబు మీ ఎవరు చెప్పు లేదా ఏం లేదా హఠాత్తుకు వచ్చి హైకోర్టు ఆర్డర్లు ఏటి గౌరవించరా ఏమి చేయరా? ఇది న్యాయమేనా? మిద్దల మీద కూర్చోబెడితే పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని. మా ఎంగ్లన్న 9 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నామండి. కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నుండి నిద్రపోలేదు మేము. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లా భూదాన్ భూముల్లో ఆక్రమంగా తొలగింపులు చేస్తున్నారు అధికారులు. ఆక్రమణ తొలగింపులు చేస్తున్నారు. అయితే వారికి ముందస్తు నోటీసులు ఏమైనా ఇచ్చారా తొలగించే ముందు? అటువంటి నోటీసులు కానీ ముందస్తు సమాచారం కానీ ఇవ్వకపోవడంతో వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఈ రోజు ఉదయం 1వ తారీఖు పోలీసు బలగాలతో కూడా వారు ఉంటున్నటువంటి గృహాలను తరలించడంతో వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఇక వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 147, 148, 149 దాదాపు 6 ఎకరాలు ఎదుగుతుంది. ఈ భూదాన్ భూమిలో 2014లోనే తమకు 100 గజాలు చొప్పున తమకు పేదలకు పట్టాలు ఇచ్చారని చెప్పేసి దాదాపుగా 32 ఎకరాలకు సంబంధించి ఉన్నాయని చెప్పేసి అయితే ప్రజలు చెప్తున్నారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తెలవే అంత చిన్న పిల్లలు ఉన్న దొరకలోనే ఒక్కసారిగా వచ్చి దౌర్జన్యంతోనూ భారీ వాహనాలతోనూ కూడా తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని చెప్పేసి అయితే వారైతే ఆందోళన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే మహబూబాబాద్, సూర్యాపేట భద్రాద్రి కొత్తగూడెం సంబంధించినటువంటి పోలీసులతో పాటు ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన బలగాలతో కూడా వీరంతా కూడా వెంటబడినటువంటి భూదాన్ భూములపై కూడా వీరంతా కూడా పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అనుకూలంగా మహిళలు కనీసం అంటే రేవంత్ రెడ్డి
ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 31 ఎకరాల్లో గ్రామీణ పేదల తరపున 8 ఏళ్ల క్రితం తమ నిర్మించుకున్న ఇళ్లను ఇట్లా ముందస్తు సమాచారం లేకుండా తమకు కూల్చివేయడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎదురుదాడికి కూడా పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు మీడియాను కూడా అంటే అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడ కొంత ఏం జరుగుతుందో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మాత్రం భూదాన భూములు అంటే నిర్వాసితుల ఇళ్లను ఖాళీ చేయాలని అప్పటి వరకు తాము ఆగాలని చెప్పి అటు ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా అక్కడ చేరుకొని అంటే వారిని సమాధానించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇటు పోలీసు భద్రతా బలగాలతో పాటు ఇటు ఏదైతే అటు దోజర్లు జేసీబీల సాయంతో తమ పేద ఇళ్లను కొనుగొడుతున్నారని చెప్పేసి అంటే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 600 కుటుంబాలు అయితే ఇక్కడ జీవిస్తున్నాయి. వీరందరినీ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి ఒక్కసారిగా హుకుం జారీ చేయడంతో వారంతా దిక్కుచేయాల స్థితిలో వారంతా కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అటు తమకు న్యాయం చేసే వరకు మేము ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ కూడా వారంటే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భూదాన్ భూములకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా మేము అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఇచ్చినటువంటి పట్టాలతోనే ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నాం. ఎక్కడ కూడా ఆక్రమణలు కానీ మాకు సంబంధించినటువంటి అంటే ప్రజా వ్యతిరేక విధానాలకు కూడా మేము పాల్పడలేదు. తమ న్యాయబద్ధంగానే ఇక్కడ ఉంటున్నామని చెప్పేసి వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటు పోలీసులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అభివృద్ధి సిబ్బంది వీరంతా కూడా తమ ఇళ్లను కూల్చివేయడం, తమ ఇళ్లను అంటే చిన్నపిల్లలతో ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి పంపించేయడం, తమ అటు గోడలు వెళ్ళబోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరూ కూడా అంటే కనీసం న్యాయం చేయాలి. తాగునీటి సమస్య కానీ అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సౌకర్యం కూడా కల్పించుకుంటా ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ క్షేత్రంలోనే అంటే ఈ నేపథ్యంలో మేమంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనగలవారాయి. దాదాపుగా భారీగా బలగాలు కూడా చేరుకొని వారందరినీ కూడా కొంత అంటే బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ మాత్రం అంటే ప్రజలు మాత్రం ఎదురుదాడికి కూడా పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఆ అధికారులు కూడా ఎక్కడ స్పందించి న్యాయం చేయాలి, తమ ఇళ్లను కూల్చివేయద్దు, అంటే కూలీ వల్ల మేము చిన్న కుటుంబాలు మా కుటుంబం ప్రభుత్వం భూదాస్తంలో ఉన్నటువంటి 32 ఎకరాలకు సంబంధించినటువంటి పట్టాలు మాకు ఇచ్చారు. అక్కడ ఆ పట్టాల ద్వారానే మేము అక్కడ ఇల్లు నిర్మించుకున్నామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రియల్టర్లు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భూమాఫియా సంబంధించిన వారంతా కూడా అంటే ఇక్కడ ఉన్నారు. వారి ద్వారా ఈ కష్టం జరుగుతుందని చెప్పేసి ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదుకునేది కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇటు ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఇళ్ళ కూర్చోవడంపై కూడా అటు ప్రజా సంఘాలు కావచ్చు, వామపక్ష పార్టీలు కూడా ఇక్కడ వారికి మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ పులి భయం మొదలైంది. పోలవరం జిల్లా రంపచోడవరం మండలంలోని పెద్దగెద్దాడ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని దివాన్ చెరువు, కేశవరం, రాయవరం తదితర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. అటవీ శాఖ అధికారులు ఆ పులిని విశాఖపట్నంలోని జూకు తరలించారు. అక్కడ చికిత్స అందించి ఆ తర్వాత పాపికొండలు అభయారణ్యంలో వదిలిపెట్టారు. కాగా ఆది సోమవారాల్లో మళ్లీ ఇదే పులి సంచారం రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల్లోని ఆ అటవీలో ప్రాంతాల్లో కనిపించింది. ఈ నేపథ్యంలో రంపచోడవరం మండలం పెద్దగెద్దాడ సహా కాకవాడ, దారగూడెం, సీమగండి, ఆనెంపల్లి, మారేడుమిల్లి మండలంలోని రామన్నవలస, తురూరు, దేవరపల్లి, సున్నంపాడు తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ పులి భయం పట్టుకుంది. పోలవరం జిల్లా రంపచోడవరం మండలంలోని పెదగెద్దాడ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని దివాన్ చెరువు, కేశవరం, రాయవరం తదితర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. అటవీ శాఖ అధికారులు ఆ పులిని విశాఖపట్నంలోని జూకు తరలించారు. అక్కడ చికిత్స అందించి ఆ తర్వాత పాపికొండలు అభయారణ్యంలో వదిలిపెట్టారు. కాగా ఆది సోమవారాల్లో మళ్లీ ఇదే పులి సంచారం రంపచోడవరం, మారేడుమిల్లి మండలంలోని ఆ అటవీ ప్రాంతాల్లో కనిపించింది. ఈ నేపథ్యంలో రంపచోడవరం మండలం పెదగెద్దాడ సహా కాకవాడ, దారగూడెం, సీమగండి, ఆనెంపల్లి, మారేడుమిల్లి మండలంలోని రామన్నవలస, తుర్రూరు, దేవరపల్లి, సున్నంపాడు తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. నటిక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. హలో ప్రతాప్. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ లో పుల్లి మళ్లీ జనావాసంలోకి వచ్చిందని, తోటలోకి పొలాల్లోకి ఒంటరిగా వెళ్లవద్దని వేములకొండ గ్రామ సర్పంచ్ కొమరం పండు ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. రైట్ ప్రతాప్, థ్యాంక్ యూ. ఏపీ శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి, లైవ్లో చూద్దాం. ధన్యవాదాలు అధ్యక్ష. కాకపోతే మహిళా సభ్యురాలు చాలా క్లియర్గా నేను మహిళా సభ్యురాలికి ఆన్సర్ చెప్పినప్పుడు ఏదైతే మహిళల మీద అత్యాచారాల గురించి అదేవిధంగా హత్యల గురించి చెప్పారో చాలా క్లియర్గా విత్ నెంబర్స్తో సైతం ఇది తగ్గినాయి అని చెప్పాను. తగ్గినాయి అని చెప్పిన తర్వాత కూడా ఎగైన్ మహిళా సభ్యురాలు మళ్ళీ పెరిగినాయి అని చెప్పారు. నేను ఆవిడ విజ్ఞతకు వదిలేస్తున్నాను. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, చాలా క్లియర్గా మేము చెప్పేటప్పుడు కూడా చాలా వెరీ ప్రౌడ్ టు సే ఇప్పుడు ఈ సంవత్సరం మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ హత్యలు కానీ 4% తగ్గినాయి అని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. దానికి ఈ రోజు మేము పడ్డ కష్టం కాదు అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఇందాక ఏదైతే సభ్యురాలు గాంజా గురించి అదేవిధంగా డ్రగ్స్ గురించి మాట్లాడారో అదే గాంజా నిర్మూలన చేయాలి, డ్రగ్స్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా మేము ఎవరూ కూడా అందులో మేము ఛార్జీలు తీసుకోకుండానే అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసి గాంజా నిర్మూలనకి ప్రత్యేకంగా ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఈ రోజుకి మీకు గాంజా లేదు అని చెప్పట్లేదు అధ్యక్ష, గాంజా కల్టివేషన్ 0 చేసామని చెప్పాం. ఆ విషయం కూడా సభ్యులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ని గాంజా ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర నుంచి ఈరోజు గాంజా అంటే 0 గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈరోజు 20 నెలల కాలం మా పోలీస్ డిపార్ట్మెంటు, మా యంత్రాంగం, మా సీఎం గారి సారథ్యంలో చేసామని చెప్పడానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మీ శక్తి యాప్ ఇంతకుముందు దిశ యాప్ అని చెప్పి పెట్టి దిశ చట్టం అని చెప్పి సుమారుగా 5 సంవత్సరాలు కూడా మహిళలను మోసం చేయడమే కాకుండా ఆఖరికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేసే పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు శక్తి యాప్ని మేము ఏర్పాటు చేసి ఆ శక్తి యాప్లో సుమారుగా 16 పారామీటర్స్ని ఏర్పాటు చేసుకొని దానికి సపరేట్గా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ని ఏర్పాటు చేసుకొని ఒక ఐజీ స్థాయి వ్యక్తిని దీనికి కూడా మేము ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఒక ఆఫీసర్ని అలోకేట్ చేసి ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి సేఫ్టీ విషయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసాం. దీన్ని లాస్ట్ ఉమెన్స్ డేకి ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజుకి శక్తి యాప్ దగ్గర 1,50,00,000 మంది మహిళలు ఇన్స్టాల్ చేసుకున్నారు, వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు అధ్యక్ష. అంతేకాకుండా వీళ్ళకి సపరేట్గా వాట్సాప్ ఒక నెంబర్ కూడా ఏర్పాటు చేసాం. 7993485111 అనే ఒక వాట్సాప్ నెంబర్ని కూడా ఏర్పాటు చేసి ఎవరైనా మహిళలకు ఎక్కడైనా ఏ ఆపద జరిగినా కూడా ఈ వాట్సాప్ నెంబర్కి జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు, మాకు అందులోకి ఈ యాప్ని తీసుకుని యాప్లో కూడా జస్ట్ ఫోటో డౌన్లోడ్ చేసినా లేదా SOS చెప్పినా కూడా మేము చాలా క్లియర్గా చేస్తున్నాం. అదేవిధంగా 112కి సంబంధించి కూడా మేడం మాట్లాడారు. ఈ 112కి సంబంధించి కానీ ఈ శక్తి మొబైల్ రిజిస్ట్రేషన్స్ కానీ చూస్తే అధ్యక్ష దగ్గర డౌన్లోడ్ చేసుకున్నవి చెప్పాను అధ్యక్ష. SOS కాల్స్ దగ్గర 29,772 ఈ 1 yearలో మేము చెప్తుంది 8/3/2025 వరకు చెప్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా 8/3/25 నుంచి చెప్తున్నాం అధ్యక్ష, అక్కడి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాం. యాక్షనబుల్ కాల్స్ 844 కాల్స్, అదేవిధంగా FIR రిజిస్టర్ అయినాయి కూడా 45 FIR రిజిస్టర్ అయినాయి. ఓపెన్ డ్రింక్స్ గురించి అదేవిధంగా
వీటి గురించి మాట్లాడుతున్నారు, ఈవ్ టీజింగ్ గురించి. అధ్యక్ష, ఈరోజు మేము ఉమెన్ మీద క్రైమ్ తగ్గించుకోగలుగుతున్నామంటే కేవలం సర్వేలెన్సెస్ పెంచుకున్నాం కాబట్టి అధ్యక్ష. ఎక్కడైనా ఈవినింగ్ అయ్యేసరికి స్కూల్ దగ్గర కాలేజీల దగ్గర డ్రోన్ ఎగురుతుంది, ఒక్కసారి ఎవరైనా సభ్యులు వచ్చి చూస్తే చూడమనొచ్చు అధ్యక్ష. ఎందుకంటే డ్రోన్ సర్వేలెన్స్ పెడుతున్నాం, సీసీటీవీ సర్వేలెన్సెస్ పెడుతున్నాం ఎవ్రీవేర్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్తో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో బ్యాడ్ టచ్ గుడ్ టచ్కి సంబంధించి కూడా ఈరోజు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇందాక సభ్యురాలు మదనపల్లి కేసు గురించి మాట్లాడారు అధ్యక్ష. ఎస్, మదనపల్లి కేసు నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే అటువంటి పశువు లాంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో కొంతమంది తిరుగుతున్న సందర్భాలని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. దీని మీద గవర్నమెంట్ ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకున్నదన్న సంగతి కూడా తెలిసి ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా నేను ఈ సభలో ఉద్ఘాటిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఎంత ప్రెజర్ ఆ రోజు ఆ నేరస్తుల మీద పెట్టకపోతే నేరస్తులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఇప్పుడు ఈ విషయాన్ని కూడా నేను సభలో చెప్పాలి. ఎందుకనంటే ఈరోజు మేము తీసుకుంటున్న చర్యలు అధ్యక్ష, ఈరోజు హై ప్రయారిటీ ఉమెన్ సెక్యూరిటీ, హై ప్రయారిటీ చైల్డ్ సెక్యూరిటీ. పోక్సో కేసుల్లో ఈరోజు నేను చెప్తాను అధ్యక్ష, 3 నెలల కాలంలోనే శిక్ష పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కన్విక్షన్ రేటు కూడా 50% మేము పెంచుకున్నాం అధ్యక్ష. ఈరోజు 506 మందికి కన్విక్షన్ పడితే అందువల్ల 9 మందికి మరణ శిక్షలు విధించాం అధ్యక్ష. అందరూ విధించబడ్డాయి అధ్యక్ష. అదేవిధంగా 169 మందికి లైఫ్ పడింది అధ్యక్ష. ఈరోజు కన్విక్షన్ రేట్లు పెరిగినాయి. పోక్సో కేసుల్లోని ఈరోజు మేము స్పీడ్ పెంచుకున్నాము. కనీసం రిమాండ్ నుంచి బెయిల్ రాకముందే శిక్ష పడే సందర్భాన్ని కూడా ఈరోజు మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దానికి ఈరోజు మనందరం కూడా గర్వపడాలి. ఈరోజు మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక మాట అన్నారు అధ్యక్ష, ఎన్డీపీఎస్ కేసులు పెరుగుతున్నాయి. ఎస్, పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? మేము ఈరోజు కేసులు బుక్ చేస్తున్నాం. ఇంతకు ముందులా దాచుకొని మేము కూర్చోలే, సరఫరాలకు మేము సపోర్ట్ చేయలే. ఈరోజు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ జరిగింది అనుకుంటే మేము ఇక్కడ కూర్చొని అరెస్టులు చేస్తున్నాం కాబట్టి ఎన్డీపీఎస్ కేసులు పెరిగినాయి. మేము గర్వంగా చెప్తున్నాం మేము ఎన్డీపీఎస్ కేసులు పెంచామని. ఎందుకంటే ఇప్పటి వరకు జీరో కల్టివేషన్ ఒరిస్సా నుంచి, అదేవిధంగా ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, సభలో అందరూ కూడా ఈరోజు గాంజా విషయంలో కానీ అందరూ కూడా ఇబ్బంది పడే వాళ్ళమే, ఆడపిల్ల తల్లిదండ్రులమే. ఈరోజు గాంజాని అరికట్టే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి సభ్యుల మీద కూడా ఉంది. ఈరోజు ఆ విషయంలో నేను లాస్ట్ 5 సంవత్సరాలు గుండెల మీద చేసుకోమని చెప్పి అడగండి. ఎక్కడైనా ఇంటర్ స్టేట్కి సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు సీఎం, అప్పుడు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్ మీద గాంజా గురించి ఎక్కడైనా మాట్లాడడం జరిగిందా? నేను ఈరోజు ఇంకొక విషయం కూడా గర్వంగా చెప్తున్నా. గాంజా విషయంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేటప్పటికి స్కూల్ పిల్లలు బ్యాగుల్లోకి వెళ్ళింది గాంజా అనుకునే దగ్గర నుంచి ఈరోజు అదే స్కూల్ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి గాంజా వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో అని వాళ్ళు తిరిగి మోటివేట్ చేసే పొజిషన్కి ఈరోజు తెచ్చుకున్నాం అధ్యక్ష. ఇదే గాంజాని కంట్రోల్ చేసే విషయంలో ఈరోజు నేషనల్ ఎన్సీబీ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా మిగతా స్టేట్స్ అన్నీ కూడా ఎలాగ వాళ్ళు కంట్రోల్ చేశారో, ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఎలా వేశారో ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి అని చెప్పే పొజిషన్ ఈరోజు తెచ్చుకున్నాం అధ్యక్ష. ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ని చూపిస్తే డ్రగ్స్కి హబ్బు, గాంజాకి హబ్బు అనే దగ్గర నుంచి ఈరోజు గాంజాని ఎలా అరికట్టారో ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి అని పొజిషన్ తీసుకొచ్చామంటే దట్ ఈస్ అవర్ పోలీస్, దట్ ఈస్ అవర్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నాను అధ్యక్ష. అంతే తప్పించి ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఎవరు దొరకలేదు, అందరి గురించి ఎదుగుతున్నామమ్మా. ఆఖరికి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఎత్తుకుతున్నాం. వాటి మీద కూడా మేము దృష్టి పెట్టాం. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకటే చెప్తున్నా, ఈరోజు హై ప్రయారిటీ విత్ ఇన్ 24 to 48 hours ఏ నిందితుడినైనా పట్టుకొని లోపలేస్తున్నాం. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, పోక్సో కేసుల్లో ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ట్రాకింగ్లో పెట్టాం, రౌడీ షీట్ని ట్రాకింగ్లో పెట్టాం. కాబట్టే లా అండ్ ఆర్డర్ మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఓవరాల్ క్రైమ్ను కూడా 6% తగ్గించుకున్నామని చెప్పి కూడా గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14249 మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్స్ నిమ్మల రామనాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం, చిట్ట చివరి ఆయకట్టుకు సమానమైన నీటి సరఫరా నిర్ధారించడానికి మరియు నీటిపారుదల ప్రాంతాన్ని పెంచడానికి క్రమం తప్పకుండా పూడికి తీయడం, కలుపు తొలగింపు, మరమ్మతులు, ఆయకట్టు బలోపేతం మరియు ఓఎండ్ఎం పనులు చేపట్టడమైనది. రెండవ ప్రశ్నకు సమాధానం, లేదండి, అవసరాన్ని బట్టి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన లస్కర్లను నియమిస్తున్నారు. మూడవ ప్రశ్నకు సమాధానం, అదనపు లస్కర్లను నియమించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. తిరుమల నాయుడు గారు. అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగం మనం అందరూ చూసాం అధ్యక్ష, అస్తవ్యస్తమైంది. దీనికి కారణం సాగునీటి సంఘాలను కూడా మేనేజ్మెంట్ వ్యవస్థను రద్దు చేయడం, చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం మనం అందరూ చూసాం అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే, సాగునీటి సమర్థవంతమైనటువంటి నిర్వహణకు ఎక్కువ భూమిని సాగులోకి తీసుకురావడానికి
ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమనేది మొదటి ప్రశ్న అధ్యక్ష. దానికి రిలేటెడ్గా కింది స్థాయిలో లస్కర్ వ్యవస్థ మనం చూసాం అధ్యక్ష. అంటే గ్రామ స్థాయిలో కింది చివరి ఆయకట్టుకు నీరు వ్యవహరించేది ఈ లస్కర్ వ్యవస్థ అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం ఈ లస్కర్ వ్యవస్థను పూర్తిగా నిర్వహణ చేస్తూ చాలా ఖాళీలు ఏర్పడ్డాయి అధ్యక్ష. ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. మీ ద్వారా మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష, ఈ తీవ్రమైనటువంటి కొరత ఉన్నటువంటి లస్కర్ విషయము వాస్తవమా కాదా అనేది రెండోది అధ్యక్ష. ఇక చివరిగా ఈ లస్కర్ నియామకం సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదన ఏదైనా ఉందా అని మీ ద్వారా నేను రామగోపాల్ రెడ్డి. వ్యవసాయానికి సాగునీరు ఎంత ముఖ్యమో ఇరిగేషన్ శాఖకు లస్కర్లు కూడా అంతే ముఖ్యం అధ్యక్ష. అంటే సమర్థవంతమైన సాగునీరు వ్యవసాయ పొలాలకు పోవాలంటే లస్కర్లు సమర్థవంతంగా పనిచేసినప్పుడే అది సాధ్యమవుతుంది అధ్యక్ష. దాదాపు కొన్ని దశాబ్దాల క్రితము లస్కర్లు నియామకాలు చేయడం జరిగింది. అంటే ఎన్ఎంఆర్లుగా తీసుకున్నారు. తర్వాత వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయడం జరిగింది అధ్యక్ష ఇరిగేషన్ శాఖ. తర్వాత దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి కొత్తగా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద కానీ ఏ కాలువల కింద కానీ లస్కర్ల నియామకాలు చేయనందువలన చివరి ఆయకట్టుకు నీరు పోవాలంటే అనేక ఇబ్బందులు వస్తున్నాయి అధ్యక్ష. దీనికి సంబంధించి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ లస్కర్ల వ్యవస్థ లేనందువలన కాలువలు పాడైపోతున్నాయి. అదేవిధంగా గన్లు పడినప్పుడు కూడా అప్పటికప్పుడు ఇంజనీర్లు అంటే లస్కర్లు ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. కేబినెట్ సమావేశంలో R5 జోన్ అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. 2 రోజుల క్రితం R5 జోన్ను సిఆర్డీఏ చేసింది. పలు సంస్థలకు భూముల కేటాయింపులపై నిర్ణయం తీసుకున్నారు. సిఐపిబి పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కనుక మధ్యాహ్నం 3 గంటలకి కేబినెట్ భేటీ కానుంది. ఈ నేపథ్యంలోనే పలు కీలక అంశాలపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఇటీవలే జరిగినటువంటి ఎస్ఐపిపిలో సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో పలు సంస్థలకి భూ కేటాయింపుతో పాటు రాజధాని పరిధిలో ఏవైతే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సంస్థలకి అయితే కనుక ఇటు ప్రాజెక్ట్ టెండర్లో దక్కించుకున్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలుపుతున్నారు. అదేవిధంగా ఇటీవలే జరిగినటువంటి సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలకి సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా ఈ యొక్క కేబినెట్ అనంతరం కూడా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి విచారణ చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే సింగాపూర్ దీనికి సంబంధించినటువంటి హెరిటేజ్ కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా కేబినెట్ లో అయితే కనుక వివరించనున్నట్టు తెలుస్తోంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. సృష్టి కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ నమ్రతకు సంబంధించిన దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సరోగసి పేరిట అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో ఆమెను 2 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశించింది. నేటి నుంచి 2 రోజుల పాటు ఈడీ అధికారులు డాక్టర్ నమ్రతను తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. సరోగసి కేంద్రం నిర్వహణలో ఆర్థిక అక్రమాలు, విదేశీ లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలు వెలువడ్డాయి.
భారీ మొత్తంలో డబ్బులు సేకరించి హవాలా మార్గంలో విదేశాలకు తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. హవాలా లావాదేవీలు, అనధికారిక నిధుల బదిలీలు, విదేశీ ఖాతాల వివరాలు, సహచరుల పాత్ర వంటి అంశాలపై ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. డబ్బు సేకరణ విధానం, లబ్ధిదారులు, ఆర్థిక ప్రవాహాలపై కీలక ఆధారాలు సేకరించేందుకు అధికారులు దర్యాప్తు వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా మరిన్ని అరెస్టులు లేదా సీజ్ చర్యలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. సృష్టి కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే సరోగతి కేసులో దర్యాప్తు మరింత ముమ్మరమైంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి డాక్టర్ నమ్రతను ఈడీ అధికారులు అయితే నేను కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రత్యేక కోర్టు 2 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. అయితే దీంతో మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు, అక్రమ ఆర్థిక వివరాలపైన కూడా లోతైన విచారణ జరగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు నేపథ్యంలో దృష్టి సరోగతి సంస్థ ద్వారా భారీ మొత్తంలో నిధులు సేకరించి అనుమానిస్తుంది. ముఖ్యంగా విదేశీ క్లయింట్ల నుంచి సరోగతి ప్రక్రియ పేరిట కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బును అధికారిక బ్యాంకింగ్ మార్గాల ద్వారా, హవాలా ద్వారా విదేశాలకు మళ్లించినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు బ్యాంకు ఖాతాలను కూడా ఆర్థిక లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే డాక్టర్ నమ్రత పాత్ర పైన ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. సరోగతి ఆ ఒప్పందాలు, నిర్వహణ, మహిళల ఎంపిక విధానం, చెల్లింపుల వ్యవస్థ, మధ్యవర్తుల పాత్ర వంటి అంశాలపైన కూడా కస్టడీలో ఆమెని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సేకరించిన నిధులు అసలు మూలాలు ఏంటి, ఎంత మొత్తంలో విదేశాలకు తరలించారు, హవాలా నెట్వర్క్ లో ఎవరెవరు పాల్గొన్నారు, అనేక విషయాలపైన ఈడీ వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ కేసు మనీ లాండరింగ్ కోణం కీలకంగా మారింది. అయితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ కేసు నమోదు చేశారు. అక్రమంగా సంపాదించిన డబ్బును చట్టబద్ధంగా చూపించే ప్రయత్నాలు జరిగాయంటూ కూడా షెల్ కంపెనీలు లేదా ఫేక్ ఖాతాలు ఉపయోగించారా అనే అంశాలపైన కూడా ఈడీ విచారించనుంది. మరి కాసేపట్లో ఈడీ అధికారులు ఈమెని అయితే మొత్తంగా కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సెంట్రల్ కూడా జైలు నుండి మరి కాసేపట్లో ఈమెని ఆ ఈడీ అధికారులు అయితే మొత్తంగా కూడా ఈడీ కార్యాలయానికి తీసుకొని వస్తారు. ఈమెకు సంబంధించినటువంటి ఇప్పటికే అన్ని డాక్యుమెంట్లను కూడా ఈడీ అధికారులు తన ముందు ఉంచి ప్రశ్నించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.